1857లో యుద్ధం విఫలం కావడానికి అసలు కారణం చెప్తా వినండి. అప్పట్లో నేషన్ అనే ఆలోచనే ఉండేది కాదు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే దేశభక్తి అనేదే లేదు. ఎంతసేపటికి నా రాజ్యం అనుకునే వాళ్ళే అప్పట్లో. అయితే దేశంలో కొన్ని రాజ్యాలు ఉండేవి అప్పట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నాయి కదా, అంటే వైశాల్య పరంగా కొన్ని చిన్నగా ఉండొచ్చు, కొన్ని పెద్దగా ఉండొచ్చు. కానీ మన దేశంలో కొన్ని రాజ్యాలు ఉండేవి. అప్పుడు ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యం మాత్రమే నాది, ఆ రాజ్యం మాత్రమే నా రాజ్యం, నా బాధ్యత అనుకునేవాడు. కానీ దేశం మీద ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు అప్పట్లో. సరిగ్గా చెప్పాలంటే ఒకరి మధ్య ఒకరికి ఐక్యమత్యం అనేదే లేదు. అయితే మహారాజా రణబీర్ సింగ్ అనే ఒక మహారాజు దగ్గర ప్రపంచంలోకెల్లా సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఉంది ఆయన దగ్గర. ఆయన తలుచుకుంటే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని పిట్టని కాల్చినట్టు కాల్చేయచ్చు. బట్ ఆయన ఏమనుకున్నాడేమో తెలియదు. కానీ నాకెందుకులే, నాకేం అవసరం, నా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుంటాంలే అనుకున్నాడో ఏమో తెలియదు. లేదంటే నా దగ్గరికి రానప్పుడు నేను అనేవాడిని ఒకనున్నాను అని వాళ్ళకెందుకు చూపించడం అనుకున్నాడో ఏమో తెలియదు. దీనికి అంతటికి కారణం ఐక్యమత్యం లేకపోవడమే. ఒకవేళ ఆయన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని అంతం చేసుంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో మన ఇండియా 190 సంవత్సరాలు అణిగిమణిగి ఉండేది కాదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేయాలో అంత పిచ్చోళ్ళలాగా తీర్చిదిద్ది బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పింది. అలాగా 1757 నుంచి 1857 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 100 సంవత్సరాలు పరిపాలిస్తే 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అలాగా 190 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో అణిగిపోయింది భారతదేశం. హార్ట్ఫుల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. ఎప్పుడు ఆగస్ట్ 15 వచ్చినా, ఎప్పుడు రిపబ్లిక్ డే వచ్చినా కూడా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని ఇంటికి వస్తారే. కానీ ఏ స్కూల్ వాళ్ళు కూడా ఫుల్ డే నిర్వహించి మన హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆగస్ట్ 15 అంటే జెండా మంత్రం అంటేనే ఒక హాలిడేగా పరిగణిస్తున్నారే. కానీ మన హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పోనీ అది అలా పక్కకు పెడితే కనీసం ఇప్పటి జనరేషన్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అయినా ఈ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి.